బిగ్ టీవీ డిజిటల్ లో చూస్తున్నాం. ఇటు బంగారం ధరలన్నీ కూడా రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. అదే బాటలో బంగారం కూడా జోరు చూపిస్తుందని చెప్పుకోవాలి. వెండి కూడా బంగారం ధర కంటే ఎక్కువగా పలుకుతుంది. సో ప్రెసెంట్ దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఇటు ఒక్కొక్కటిగా బంగారం రేట్లకి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే 24 క్యారెట్ల తులం బంగారం ధర దాదాపు 1,38,550 రూపాయలు పలుకుతోంది. ఇటు 2026లో తులం దాదాపు 3 లక్షలకు చేరే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా మనకి క్లియర్గా అర్థమవుతోంది. అంటే ఎప్పుడైతే ఆ బంగారం రేట్లు ఒక్కొక్కటిగా పెరుగుతూ వచ్చాయో సో అప్పుడు 1,00,000 వరకు దాటుతుంది. 1,00,000 చాలా ఎక్కువ అని అందరూ అనుకున్నారు. దాని తర్వాత చిన్న చిన్నగా చూసుకుంటే బంగారం ధర దాదాపు 1,50,000 వరకు పలికే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే దాదాపు ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ చూసుకుంటే దానికి మించే ఉంది. అంటే 1,38,550 రూపాయలు పలుకుతుంది. ఇది దాదాపు నెక్స్ట్ ఇయర్కి అంటే 2026 వరకు వచ్చేసరికి ఇది 3 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే 2025 జనవరిలో తులం బంగారం రేట్ చూసుకుంటే కేవలం 78,000 మాత్రమే ఉండేది. అయితే ఏడాదిలో ఏకంగా 60,550 రూపాయలు పెరిగింది. అంటే ఈ ధర ఒక్కసారిగా పెరగడంతో బంగారం పసిడి ప్రియులంతా కూడా ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. ఖచ్చితంగా 3 లక్షలకు చేరుతుంది అంటూ కూడా నిపుణులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి బంగారం అడుగులోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. ఈ ఏడాదిలో ఏకంగా వెండి 1,38,000 పెరిగి ప్రస్తుతం 2,34,000 దగ్గర అయితే కొనసాగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే బంగారం ధర అంతకంతకు పెరుగుతోంది. మొన్నటి వరకు కూడా నిపుణులు కొంతమేర తగ్గుతుంది అంటూ కూడా అంచనాలు వేశారు. సో రోజు రోజుకి బంగారం విలువ అనేది కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి. అంటే దాదాపు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇది 3 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి అంజుమా మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు. అంజుమా, మనం చూస్తున్నాం గోల్డ్ రేట్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్పుకోవాలంటే 3 లక్షలకు చేరువలో గోల్డ్ ఉంటుందనుకోవచ్చా? పైపైకి పోతూనే ఉన్నాయి. ఈ ఏడాది కనీ విని ఎరగని రీతిలో తొలిసారిగా చరిత్రలోనే 1,00,000 మార్కుని బంగారం ధరలు క్రాస్ చేయడం జరిగింది. ఇక తర్వాత అంతకంతకు పెరుగుతూనే ఉంది. సాధారణంగా ప్రతిరోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు అనేవి చూస్తూనే ఉంటాము. అయితే ఇది వరకు వందలలో హెచ్చు తగ్గులు ఉండేది. కానీ 1,00,000 మార్కుని దాటిన తర్వాత మనకి 3,000, 4,000 ఈ విధంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 1,27,000గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 1,40,840 రూపాయలుగా ఈ రోజు ఉంది. మళ్ళీ రేపటికి ఇది పెరిగే ఛాన్సెసే కానీ తగ్గే ఛాన్సెస్ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఈ ఏడాది చూసుకున్నట్లయితే కూడా మనకి చరిత్రలోనే ఎప్పుడు ఈ విధంగా కూడా బంగారం ధరలలో హెచ్చు తగ్గులను చూసాము. మనకి 1979లో తొలిసారిగా ఒక్క సంవత్సరంలోనే 120% గోల్డ్ రేట్స్ అనేది పెరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అంటే 46 సంవత్సరాల తర్వాత ఈ ఏడాదిలోనే 60% వరకు కూడా పసిలి ధరలు అనేవి పెరిగాయి. అయితే భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు తప్ప తగ్గే అవకాశాలు లేవనేది కూడా ఇటు ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, యుద్ధ వాతావరణము, అదేవిధంగా ఫెడ్ రేట్లు, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం ధరలలో హెచ్చు తగ్గులు చూస్తున్నాము అనేది కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ఏడాది చివరి నాటికి మనకి ఇంచుమించుగా 1,50,000 వరకు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక 2020లో ఊహించని స్థాయిలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బంగారంతో పాటు అంతకంతకు వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వెండి ధర చూసుకుంటే కిలో 2,17,000 చిల్లరగా అయితే ఉంది. వెండి ధరలు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇటు బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో కిలో వెండి ధర చూసుకున్నట్లయితే కూడా దాదాపు 3-4 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు. అదే రీతిలో మనకు వెండి విలువలు అంటే వెండిని కూడా వాళ్ళు బార్స్ రూపంలో కొనుగోలు చేసి వెండి మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నారు. ఇటు సిల్వర్ ఈటీపీఎఫ్ కూడా చేసుకోవడం మంచిది అనేది కూడా ఇది మనకి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి మాట. సో మొత్తంగా చూసుకుంటే బంగారంతో పాటు వెండి కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతోంది. ఇక బంగారం అనేది సామాన్యులకు అందని ద్రాక్ష లాగానే మారిపోయింది. సాధారణంగా మనం తులం బంగారం కొనాలంటే ఒకప్పుడు 50,000, 60,000లో తులం బంగారం అనేది దొరికేది. కానీ ఇప్పుడు తులం బంగారం 1,40,000కు చేరింది. అంటే భవిష్యత్తులో ఇది మొత్తంగా జిఎస్టీ తోటి కలుపుకొని ప్రస్తుతం 1,50,000గా ఉంది మనకు బంగారం ధర 4 క్యారెట్లు. సో ఈ ఏడాది చివరి నాటికి ఆ మార్క్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక 2020 అంటే వచ్చే సంవత్సరంలో ఇంకా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కొనలేరేమో అనేటువంటి స్థాయికి కూడా వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే బంగారం దుకాణాల వ్యాపారులు కూడా
లైట్ వెయిట్ జ్యువెలరీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదే విధంగా మనకి 10 తులాలలో ఒక హారం వస్తే దాన్ని ఇప్పుడు 5 తులాలకి కుదించి కూడా లైట్ వెయిట్ జ్యువెలరీని డిఫరెంట్ డిజైన్లలో అందుబాటులోకి కూడా తీసుకొని వస్తున్నారు. సో మొత్తంగా చూస్తున్నట్లయితే కూడా పసిడి ధరలు పైకి పోతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకో పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు, లక్ష మార్కెట్ కిందికి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించట్లేదని ఇటు బంగారం షాప్ల యజమానులు అదే విధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా. రైట్, ఓవరాల్ 2025 జనవరిలో తులం బంగారం 78,000 మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత చిన్నగా ఏడాదిలోనే ఏకంగా 60,550 రూపాయల ధర పలికిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2026కి చివరి కల్లా తులం బంగారం ధర దాదాపు 3 లక్షలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటు బంగారంపై ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇలాంటి ధరలు అధికంగా పెరుగుతున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సామాన్యులు ఒక తులం బంగారం కొనాలంటే భయపడిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా ఇప్పుడు బంగారం బాటలోనే వెండి కూడా అంతే రికార్డు స్థాయిలో పలుకుతోంది. ఏడాదిలోనే ప్రస్తుతం వెండి రేటు కనుక మనం చూసుకుంటే 2,34,000 రూపాయలు పలుకుతోంది. అంటే ఏడాదిలో ఇది కూడా ఇంకా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇటు బంగారం ధరల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ప్రజెంట్ 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,38,550 రూపాయలు పలుకుతోంది. అంటే 2026లో తులం బంగారం ధర 3 లక్షలకు చేరే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా నిపుణులు అయితే ఒక అంచనాకి వస్తున్నారు. ఇటు ఇన్వెస్టర్లు భారీగా పెరగడంతో బంగారం మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడంతోనే ఇలాంటి ధరలన్నీ కూడా పెరుగుతున్నాయి. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు కూడా బంగారం మీద ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా దానివల్ల ఎటువంటి లాస్ ఉండదు కాబట్టి దీని మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే బంగారం ధర తగ్గుతోంది అంటూ ఎక్కడైతే రూమర్స్ వస్తూ ఉన్నాయో, అంటే బంగారం ధర తగ్గుతుందేమో అంటూ కూడా ప్రజలు ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి అయితే కనిపించడం లేదనే చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా తగ్గే ప్రసక్తి లేదు. ఇంకా పైకి చేరే అవకాశాలే ఉన్నాయి తప్ప తగ్గే సిచ్యువేషన్ అయితే లేదు అంటూ ఇప్పుడు చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే 2026 చివరి నాటికి వల్ల ఇది తులం బంగారం దాదాపు 3 లక్షలకు చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు.